ఆ దేవుని సన్నిధిని అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్నాం మనము. దేవుని యొక్క ప్రసన్నతలోనికి ప్రవేశించడానికి మనము అర్హత లేనటువంటి స్థితిని కృపచేత నీవు నేను ఏం చేయబడ్డామంటే దేవునికి నివాస స్థలముగా దేవునితో మనము దేవునితో సహవాసం చేయడానికి ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండడానికి మొట్టమొదట రక్షణ విషయమై మనము దేవుని సన్నిధికి రాబడుతూ ఉన్నాం. రక్షణ ద్వారా ఈ రక్షణ ఎటువంటిదంటే దాని కొరకై దేవుడు క్రయము చెల్లించాడు. దేవుడు రక్షణ కొరకై క్రయం చెల్లించాడు, కానీ అది మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. హీ పెయిడ్ బట్ వి రిసీవ్డ్ ఫర్ ఫ్రీ. వి రిసీవ్డ్ ఫర్ ఫ్రీ అంటే అది ఉచితంగా తయారు చేయబడలేదు, దాని కొరకై వెల చెల్లించాడు. ఆ వెల ఎటువంటిదంటే ఆయన రక్తమును చిందించుట ద్వారా, ఆయన రక్తాన్ని చిందించుట ద్వారా. Hallelujah, glory to God. I just want to thank for the blood of Jesus Christ which was shed for me. అందరం ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మన కొరకు ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా దాని కొరకు ఆయన వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు ప్రియులరా. సో జీసస్ హ్యాస్ గివెన్ హిస్ లైఫ్ త్రూ ద బ్లడ్. సో వాక్యములు ఏమని రాయబడిందంటే రక్తములో ప్రాణం ఉంటుంది అని రాయబడింది. ప్రతిదానికి ఒకదానికొకటి సంబంధం ఉంది ప్రియులారా. సో మనకి దేవుడు తన రక్తాన్ని చిందించే దాని కొరకై ఆయన వెల చెల్లించాడు. ఈ రక్తంలో ఏముందంటే ప్రాణం ఉంది, కాబట్టి రక్తము ద్వారా ఆయన తన ప్రాణాన్ని మన కొరకై అప్పగించాడు. రక్షణ విషయంలో దేవుడు క్రయధనము ఎటువంటిది అంటే ప్రాణమును అర్పించుట ద్వారా ఆ క్రయధనము చాలా గొప్పది. నో బడీ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ గివెన్ హిస్ లైఫ్, దేర్ లైఫ్ టు యూ. ఎవరైనా దేనినైనా ఇవ్వగలరంటే తన ప్రాణాన్ని ఇవ్వడం అనేది నో బడీ హస్ డన్. బట్ దేవుడు మనలను తన దగ్గరకు తీసుకోవడానికి, తనతో సహవాసం చేయడానికి, తనతో మనం మాట్లాడటానికి, ఆయన స్వరాన్ని వినడానికి కొరకై ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆయన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణము రక్తము ద్వారా, రక్తాన్ని చిందించుట ద్వారా ప్రాణాన్ని మన కొరకై ఇచ్చాడు. ఇది చాలా 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 లోతైనటువంటి సత్యము. ఆ సత్యము ఎన్నటికీ మారదు. ఈ సత్యము ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే స్వతంత్రులుగా చేయబడ్డాం. ఈ సత్యాన్ని తెలుసుకొని దాని మీద విశ్వసించుట ద్వారా నీవు నేను కూడా ఏం చేయబడ్డామంటే పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి, అభద్రత నుంచి, అన్ని రకములైనటువంటి దేవునిని దూరపరిచినటువంటి ప్రతి పరిస్థితి నుంచి మనం విడుదల పొందాం. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ప్రార్థన జీవితం ఎందుకు అవసరం అంటే ఈ ప్రార్థన సహవాసం కొరకై యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించాడు. అందుకే ఈస్ వెయిటింగ్ ఫర్ us టు కమ్ ఇన్ టు ద ప్రేయర్. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యాలి అంటే దేవుని యొక్కతో మాట్లాడాలి, దేవుని స్వరాన్ని వినాలి అని ఆయన వేచి ఉన్నాడు. దట్ ఈస్ వై ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనల్లో మనకు అభ్యాసము అలవాటుగా మార్చుకునేది ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం అనే దాన్ని అలవాటుగా అభ్యాసముతో మనం ఉండాలి. ఈ అభ్యాసము అలవాటు చాలా ప్రాముఖ్యమైంది ప్రియులారా. సో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఈ ప్రార్థన ప్రతిదానితో కూడా అనుసంధానం చేయబడింది.
ప్రతి దానితో కూడా అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనను మనం ప్రత్యేకపరచలేము. ప్రార్థన అనగా సహవాసము, దేవునితో కూడినటువంటి సహవాసం. సో, ఈ సహవాసం నిమిత్తమే దేవుడు క్రయధనాన్ని చెల్లించాడు. ఈరోజు మనం ఆయన్ను స్తుతించబద్దులమై ఉన్నాం. ఒకసారి ఆయనను గణపరుస్తాం, ఆయన స్తుతిస్తాం. దేవా, నువ్వు నా కొరకై నీ ప్రాణాన్ని అర్పించావు దేవా, నీకు వందనాలు. మనం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివి, నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరివి, నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీయనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంన నా మనోనేత్రాలను మీరు వెలిగించారు, అందును బట్టి స్తోత్రాలు. తద్వారా నీ ప్రేమను, నీ దయను, నీ కృపను నేను కనుగొనటానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ కృప ద్వారా నేను రక్షించబడ్డాను. విశ్వాసమందు నన్ను స్థిరపరిచినందుకై నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మరొక దినములో సజీవునిగా మిమ్మల్ని గనపరచడానికి అపోస్తుల సహవాస సంఘముగా కూడిన ఆయన ఈ ప్రార్థన జీవితాన్ని, సహవాసాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన కొరకై మేము కూడి వచ్చుట అనేది మాకు క్షేమాభివృద్ధి. ఎందుకంటే ఈ సహవాసంలో యేసు క్రీస్తు ప్రభు మీరు మాతో సహవాసం చేస్తున్నారు. మీ సన్నిధి మాతో కూడా ఉన్నది. మీ సన్నిధిలో నిత్య సుఖములున్నాయి, సంతోషములున్నాయి. తండ్రి, ఎడబాయనటువంటి నీ కృపను, విడువక మమ్మల్ని ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమను మేము కనుగొన్నాం నాయన. ఇది లోకం ఇచ్చేటువంటి ఆనందము, సంతోషము కాదు. లోకం ఇచ్చినటువంటి సమాధానం కాదు. మీ అందలి ఆనందము, మీ అందలి సమాధానము, మీ అందలి శాంతిని ప్రవ్వా మేము కనుగొన్నామయ్యా. నిత్య జీవాన్ని మేము కలిగి ఉన్నాం. ఈ నిత్య జీవము ద్వారా మేము మీతో అనుసంధానం కలిగి ఆత్మలో అంతరంగ పురుషుణ్ణి మీరు మమ్మలను వెలిగించి నూతన సృష్టిగా చేసి మీతో మేము సంబంధం కలిగి ఉండి సహవాసంలో నిలిచి ఉండి వారంగా మమ్మల్ని సిద్ధపరిచినందుకై మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మీ పరిశుద్ధ ఆత్మ సహాయమును కోరుకొనుచున్నాను. మా నీతి మీరై ఉన్నారు, మా రక్షణ మీరై ఉన్నారు, మా స్తుతులకు కారణభూతువు మీరై ఉన్నారు. మేము స్తుతించడానికి కారణము మీరే.
అందును బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతూ స్తుతిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీరు చేసిన ఉపకారాలు ఏది కూడా మేము మర్చిపోలేమయ్యా. మీరు మమ్మల్ని నడిపించేవాడో, పోషించేవాడో, సంరక్షించేవాడో, మాకు జ్ఞానం ఇచ్చువాడో, మమ్మలను తండ్రి శ్రేష్టకరమైనటువంటి వాగ్దానము కొరకై మమ్మల్ని పిలిచి దాని దాని దగ్గరకి మమ్మల్ని నడిపించువాడో, అందును బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాలలో మీ వెలుగును నింపినందుకై వందనములు. మీ వెలుగు యొక్క ప్రత్యక్షతలో మేము కట్టబడుతున్నాం. మీ వెలుగులో మేము కట్టబడుతున్నాం. తండ్రి, ఉదయకాలమున మిమ్మల్ని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ, మీ ఆత్మ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ, మీ ఆత్మ ఉచ్చారణ నా నోట్లో ఉండునుగాక. తండ్రి, ప్రార్థన సహవాసానికి ఎంతమంది అయితే నాయన కూడి వచ్చారో వారందరి మీద మీ అభిషేకాన్ని, మీ వెలుగును, మీ జ్ఞానాన్ని బయలుపరచమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. Are you happy in this morning? Are you glad to be here? I'm so happy. I'm so excited. ప్రార్థన దేనితో అనుసంధానం చేయబడింది? నెంబర్ 1, prayer is always linked up with praise. Prayer is always linked up with praise. మనం ఎప్పుడైతే స్తుతిని మన నోటిలో నుంచి విడుదల చేస్తామో, ప్రార్థన అనే దాన్ని మనము ప్రారంభించబడేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. సో ద ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్స్ అప్ విత్ ప్రైజ్. అందుకే ప్రార్థన సహవాసానికి ప్రీరిక్విజేట్ ఆర్ ప్రార్థన సహవాసంలో నేను దేవునితో మాట్లాడుట ప్రారంభించబడేది ఎక్కడి నుంచి అంటే స్తుతి చేయుట ద్వారా. సో అందుకే ప్రతిసారి మనం కూడుకున్నప్పుడు ఇలాగా ఉదయకాలంన మొట్టమొదటిగా ప్రార్థన సహవాసంలో స్తుతి చేస్తున్నాం, ఆరాధనలోనికి వస్తున్నాం. సో స్తుతి ఏం చేస్తుంది అని అంటే నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. స్తుతి దేవునిని ఘనపరుస్తుంది. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి నువ్వు ఎరుగుట ద్వారా ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు ఘనపరిచేవాడు అవుతున్నావు. అది స్తుతికి చాలా మూలం. సో స్తుతి చేయుట శోభస్కరము అని రాయబడింది వాక్యములో. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నువ్వు దేవునిని మహిమపరుస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభిస్తావో, నీ నోటిలో స్తుతి బయటకు వస్తుందో, ఈ స్తుతి ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే దేవునిని మహిమపరుస్తున్నావు. యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. సో గ్లోరిఫైయింగ్ గాడ్ ఈజ్ సంథింగ్ బియాండ్ అవర్ న్యాచురల్ అండర్స్టాండింగ్, న్యాచురల్ రీజనింగ్. నీ మనస్సులో ఉన్నటువంటి కారణాల కన్నా అతీతమైనది ఏంటంటే ఆయనను స్తుతించి గణపరిచి ఆరాధించడం. ఆయన కొరకై మనల్ని మనము దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం. సో దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడంటే నీ ప్రార్థనలోకి ఎప్పుడైతే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, ఆత్మ చెప్పు సంగతులను గూర్చి నువ్వు విని దానిని జ్ఞాపకం చేసుకొని దేవునిని స్తుతించగలుగుతావో, పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ప్రార్థనలోనికి, నీ ప్రార్థన జీవితంలో ఆయన ఉంటాడు. అందుకే మనం యుక్తముగా ఏ విధంగా ప్రార్థించవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన ఆత్మతో సహాయం చేస్తున్నాడంట. ఈస్ హెల్పింగ్ అస్. ఈస్ ఏ హెల్పర్ ఫర్ యువర్ ప్రేయర్ లైఫ్. నువ్వంతటికి నువ్వే ప్రార్థించాలనే కోరిక ఉండిండొచ్చు కానీ పరిశుద్ధాత్మ లేకుండా, ఆయన యొక్క సహవాసంలో, ఆయన సన్నిధి లేకుండా మన ప్రార్థన జీవితము మరింతగా లోతైనదిగా, దేవుని యొక్క మర్మాలను తెలుసుకున్నటువంటి వారముగా, భవిష్యత్తును గురించినటువంటి ప్రవచనాన్ని, వాగ్దానాన్ని మనకు జ్ఞాపకము
చేసేటువంటి వాడు ఆయనై ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రమేయం లేకుండా మన ప్రార్థన జీవితము మనలను క్షమాభివృద్ధిలో ఉంచబడు. హల్లెలూయా! దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యెహోషాపాత్ ప్రార్థించాడు. బైబిల్‌లో రకరకాలైనటువంటి ప్రజలు ప్రార్థించారు. ప్రతిసారి మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఎక్కడ కూడా ఆటంకపరచకుండా, మనలను డిస్టర్బ్ చేయకుండా చేసేటువంటి వ్యక్తి మనం డిస్టర్బ్ అయ్యే వారంగా ఉంటాం. చాలాసార్లు ప్రార్థించినప్పుడు మన ఎమోషన్స్, మన భావోద్రేకాలు, మన సొంత చిత్తము, సొంత తలంపులు ఇవన్నీ గూడా మెమరీ అంతా కూడా మనల్ని ఏం చేస్తుందంటే చాలా వరకు డిస్టర్బ్ గూడా అవుతూ ఉంటాం. వి డిస్టర్బ్డ్ ఇన్ ప్రేయర్. బట్ ద హోలీ స్పిరిట్ హెల్ప్ అస్ నాట్ టు గెట్ డిస్టర్బ్డ్. ఎందుకు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటామంటే, ఈ డిస్టర్బెన్స్ అన్నీ గూడా మన చుట్టూరు జరిగేటువంటి వాతావరణము మనలను మన మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ గత దినమంతా చేసినటువంటి వాటిలో నీవు ప్రార్థన కొరకై కూర్చుండినప్పుడు నీ మనసంతా కూడా వాటి మీద, ఆ తలంపుల మీద నింపబడినప్పుడు దేవునితో నువ్వు సహవాసము సరైనటువంటి ఆయనతో లోతైనటువంటి అన్యోన్య సహవాసంలోనికి నువ్వు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరు ఒక మాట అన్నారేమో, లేకపోతే ఒక వాతావరణంలో నీకు సరైనటువంటి సమాధానం లేనటువంటి కారణాన్ని బట్టి. కొన్ని సందర్భాల్లో నువ్వు ఏమి చేయాలో అది చేయలేనటువంటి స్థితిని బట్టి నీవు దోషారోపణ చేయబడినటువంటి మనస్సాక్షిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే దేవునితో అన్యోన్య సహవాసము అనగా ప్రార్థన జీవితంలో నిన్ను నిలకడగా ఉంచకుండా అది నిన్ను వెనక్కి లాగుతూ దేవుని నుంచి దూరపరచడానికి కారణాలుగా ఎంచబడతాయి. అయితే ఇక్కడ నంబర్ 1 నేను చెప్పినట్లుగా స్తుతి చేత నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితాన్ని ఆరంభిస్తావో, వెన్ యూ స్టార్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ విత్ ప్రైజ్, ఆబ్వియస్లీ నువ్వు దేవుని గొప్పతనాన్ని గురించి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు అక్కడ మర్చిపోతూ ఉన్నావు. యు ఆర్ నాట్ మేకింగ్ యూ సిగ్నిఫికెంట్. నువ్వు నీ యొక్క ప్రాముఖ్యత కాదు గానీ, దేవుని ప్రాముఖ్యతను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన కీర్తిని గురించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయన నీ పట్ల చేసిన కార్యం, ఆయన నీకేమై ఉన్నాడు, ఆయనలో నువ్వేమై ఉన్నావు, ఆయన నీ కొరకై ఏమి చేశాడు, ఆయన నీ కొరకై ఎలాంటి కార్యాలలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, నీ భవిష్యత్తును గురించినటువంటి ప్రవచనమును గురించిన వాగ్దానము ఏమై ఉంది, వీటన్నిటిని గురించి నువ్వు ఎక్కువ ఆలోచన చేసినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి ఈ తలంపులు ఏవైతే ఉన్నాయో, దేవుని నుంచి నిన్ను దూరపరిచేటువంటి తలంపులు, లేకపోతే దేవుని ఆలోచన నుంచి నిన్ను దూరపరిచేటువంటి తలంపులు, ఈ తలంపులనన్నిటిని కూడా నువ్వు పక్కన పెడుతున్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను కొద్ది సమయాన్ని భాషలతో మాట్లాడతాను, అలాగనే నా మనసుతో ప్రార్థన చేస్తాను. మనసుతో అంటే ఏంటంటే మన ఆలోచన విధానముతో కూడినటువంటి ప్రార్థన. భాషతో అనగా ఆత్మలో ప్రార్థించడం. సో వెన్ యూ ప్రే ఇన్ ద స్పిరిట్, యువర్ మైండ్ విల్ బి your mind will never have a thinking what you are releasing with your mouth. You are straight away connected with your spirit. నువ్వు ఆత్మలో ప్రార్థించడం అంటే there is no fruitfulness in your mind. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రూట్ఫుల్నెస్ అనే పదం కన్నా నేనేం వాడతానంటే, నీ మనసు షట్ డౌన్ అవుతుంది. ఏమవుతుంది? నీ మనసు ఏమవుతుంది? షట్ డౌన్. See, there are a lot of things we need to shut down, and there are a lot of things that we need to enlighten or awaken. So, నీ ఆత్మ ఏం చేయబడిందంటే awakening of your spirit, and there is a shutdowning of your mind. This is what you need in the prayer sometimes. See, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడే వాడై ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకున్నటువంటి ఈ
కృప, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడువాడై ఉన్నాడు. ఎలాగంటే ఆయన నీ కొరకై ఎలాంటి కార్యము చేశాడో దాన్ని జ్ఞాపకం చేసేవాడై ఉన్నాడు. ఈ జ్ఞాపకము ఏంటి అనంటే నీ మనసు ఫలవంతముగా చేయబడింది ఇప్పుడు. సో యువర్ మైండ్ బికమ్ ఫ్రూట్ఫుల్ బికాస్ ద హోలీ గోస్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ మైండ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ కాకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థనలోకి ఆయన ప్రవేశించకపోతే ఏమవుతుందంటే, నీ మనసంతా కూడా ఏదైతే దేనినైతే నువ్వు ఆ తలంపుల వలన నీవు తృణీకరించబడి ఆహ్, దానివల్ల నిరాశ పొందావో, ఏ తలంపైతే నిన్ను నీ మనస్సును ఫలవంతంగా ఉంచకుండా నిన్ను పక్కన నెట్టిందో, ఆ తలంపులన్నీ కూడా నువ్వు షట్ డౌన్ చేస్తున్నావు. So you are coming into the prayer that thinking about God and His goodness and His mercy and His attributes. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు నీకేమై ఉన్నాడు, ఆయనలో నువ్వేమై ఉన్నావు, ఆయన నీకు ఏమైతే ఇచ్చాడో వాటి మీద నీ మనస్సును ఉంచుకొని, నిన్ను నువ్వు ఆయనలో డిజాల్వ్ చేసుకుంటున్నావు. ఒక రకంగా నువ్వు కరిగిపోతున్నావు. నేను క్రీస్తులో కరిగిపోతున్నాను. సో అది ఆరాధనలో జరిగేటువంటి కార్యం. నేను క్రీస్తులో ఐ యామ్ డిజాల్వింగ్ మై సెల్ఫ్ ఇన్ ద మైటీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క గొప్పతనంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటి అనంటే వీఆర్ డిజాల్వింగ్. ఐ యామ్ డిజాల్వింగ్. నేను పానార్పముగా పోయబడుతున్నాను. పానార్పణము అంటే ఏంటి? ఐ యామ్ డిజాల్వింగ్. దేర్ ఈస్ 2 థింగ్స్. మనం ఒక పానీయం తీసుకుంటే, ఉదాహరణకు చక్కెరతో కూడిన పానీయం అనుకుందాం. చక్కెర పానీయం అనుకుందాం. చక్కెర పానీయంలో ఏమేముంటాయి? నీళ్లుంటుంది, చక్కెర ఉంటుంది. సైన్స్ ఏం మాట్లాడుతుందంటే, సొల్యూషన్ అండ్ సాల్వెంట్ అని 2 విషయాల గురించి చెప్తుంది. సొల్యూషన్ అంటే ఏంటి? పానీయమును గురించి మాట్లాడుతుంది. సాల్వెంట్ అంటే దానిలో వేయబడిచినటువంటి పొడి. ఉదాహరణకు అది చక్కెర కావచ్చు, ఉప్పు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఈరోజు ఈ సొల్యూషన్‌లో నువ్వు ఈ సాల్వెంట్, ఈ తీపి షుగర్‌ని వేసినప్పుడు అదేమవుతుంటే కరిగిపోతుంది. అది కరిగిపోతుంది. నేను కూడా క్రీస్తులో నేనెప్పుడైతే ఉంచబడుతున్నానో, క్రీస్తులోనికి నేనెప్పుడైతే బాప్తిస్మం పొందానో, క్రీస్తు యొక్క అనుభవపూర్వకంగా రక్షణ అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను క్రీస్తులో కరిగిపోతున్నాను. ఇప్పుడు నా వ్యక్తిత్వం ఏమైందంటే తీపితో కూడిన పానీయం. తేనీరు, ఒక రకంగా తేనీరు అంటారు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు. ఐ యామ్ నాట్ సెపరేటెడ్ బట్ ఐ యామ్ వన్ విత్ హిమ్. సో, నేను వెతకేదానికి లేదిప్పుడు. ఇప్పుడు మీరు చక్కెర వేసిన తర్వాత కొద్దిసేపు బాగా తిప్పండి. దట్ ఈస్ స్టిర్రింగ్ ఆఫ్. ఆ స్టిర్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మీరు చక్కెర అనేది మీరు చూడలేరు ఆ పానీయంలో. సెపరేట్‌గా కనుగొనలేరు. ఆ పానీయంలో కలిసిపోయింది, మిళితమైపోయింది. ఇప్పుడు ఆ పానీయంని నువ్వు ఆ చక్కెరను, ఆ పానీయాన్ని విడగొట్టలేవు. అలాగనే నేనెప్పుడైతే విశ్వసించానో, ఆ కృప నన్నేం చేసిందంటే కరిగించి వేసింది. ఇప్పుడు నేను క్రీస్తులో కరిగిపోయాను. నా జీవితము క్రీస్తు యొక్క జీవితం. నా వ్యక్తిత్వము క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలోనికి నేనొచ్చాను. ఐ నో లాంగర్ ఐడెంటిఫైయింగ్ myself as a man, but I am recognizing and identify myself in Christ. ఇప్పుడు నా వ్యక్తిత్వం మారిపోయింది. దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే పరిశుద్ధాత్మ దేవుడు. హూ ఈస్ ద స్టిర్రర్ ఈస్ ద స్టిర్రింగ్. ఆ స్టిర్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. అందుకే మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన ప్రార్థన ప్రారంభించబడేది స్తుతి చేయుట అన్నటువంటి మాట నుంచి ప్రారంభించబడుతుంది. పౌలు శీలలు ఎలా ప్రార్థించారంటే దేవునిని కొనియాడారంట. పాటలతో ఆ చెరసాలలో ఏం చేశారు? దేవునిని స్తుతించారు, దేవునిని ఘనపరిచారు, దేవుని నామాన్ని హెచ్చించారు, దేవునిని మహిమపరిచారు.
వారి దెబ్బలను చూసుకోలేదు. వారి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. వారి నొప్పిని ఆలోచన చేయలేదు. వారు భయముతో నింపబడలేదు. వారు ధైర్యముతో కూడినటువంటి ఆ స్తుతిని చేశారు. ఎప్పుడైతే ఆ స్తుతి వారి నోటిలో నుంచి బయటికి వెళ్ళిందో, వారు దేవునితో సహవాసం అనగా ప్రార్థన సహవాసములో ప్రార్థించారు. వారి ప్రార్థన వెంటనే జవాబునిచ్చిన ప్రార్థనగా ఎంచబడింది. యెహోషాపాతు కూడా దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 2వ దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయంకొస్తే, వారు దేవునితో మాట్లాడడానికి, విచారించడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వారు మొట్టమొదటిగా దేవునిని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! థాంక్ యూ లార్డ్ జీసస్. థాంక్ యూ లార్డ్ జీసస్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. రండి, ఈ 20వ అధ్యాయంలో మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. వారి మీదికి శత్రువులందరూ ఎదురయ్యారు. ఎంతమందొచ్చారంటే 5 రకాలైనటువంటి శత్రువులు వారిని చుట్టుముట్టారు. మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు వీళ్ళందరూ గూడా రకరకాలైనటువంటి జనాలు ఏం చేశారంటే యెహోషాపాతు మీదకొచ్చినప్పుడు, దండెత్తొచ్చినప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా, యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి 20 అధ్యాయం 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. ఈస్ రికగ్నైజింగ్, ఈస్ సేయింగ్, ద ప్రేయర్ ఈస్ స్టార్టింగ్ దట్ హౌ ఈ రికగ్నైజింగ్ గాడ్. దేవుడివై ఉన్నావు. ఇంకా ఏమన్నాడు? అన్యజనుల రాజ్యములు ఏలువాడవు నీవే. ఎవరి కింద మేము ఏలబడుతున్నామంటే నీ ద్వారా మేము ఏలబడుతున్నాం. నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు. నువ్వు బాహుబలము గలవాడు, ఇది స్తుతి చేస్తున్నాడు. స్తుతి. ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి నువ్వు ప్రార్థనకొచ్చినప్పుడు ఆయన స్తుతి చేయడం అనేది మర్చిపోకూడదు. డైరెక్ట్‌గా నువ్వు మాట్లాడే దానికంటే ముందే ఆయన గొప్పతనాన్ని గురించి నువ్వు మాట్లాడాలి. ఆయన ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నువ్వు మాట్లాడగలగాలి. అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా! చూడండి, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. నిన్నెదిరించుట ఎవరికి బలం సరిపోతుంది. నువ్వంత గొప్పవాడివి అని యెహోషాపాతు మాట్లాడుతున్నాడు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. నా దేవుడు నీవే. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. స్తుతిలో నిబంధన ఇన్వాల్వ్ అవుతుంది. వెన్ వి ప్రైజ్ గాడ్, వై వి ఆర్ ప్రైజింగ్ గాడ్? బికాస్ గాడ్ హ్యాస్ మేడ్ ఎ కవెనెంట్ విత్ అస్. ఈ నిబంధన ఇప్పుడు మనకున్నటువంటి నూతన నిబంధనలో యేసు యొక్క రక్తము ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ఆయన రక్తము ద్వారా నీవు నిబంధనతో కూడినటువంటి వ్యక్తివై ఉన్నావు కాబట్టి, ఆయన రక్తము ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డావు. కాబట్టి నువ్వు మాట్లాడాల్సిందేందంటే, నన్ను విమోచించినందుకే నీకు వందనాలు. నీ రక్తం చేత నన్ను విమోచించావు దేవా, నీకు వందనాలు. ఇప్పుడు నేను నీతిమంతుడను అన్నటువంటి స్థితిని నాకు అనుగ్రహించావు. వెన్ యూ సే దీస్ థింగ్స్ ఇన్ ద ప్రేయర్, when you declare these things, that I am the righteousness of God in Christ Jesus, I've been made a new creation in Christ because of the blood of Jesus Christ. యేసు క్రీస్తు రక్తము ద్వారా, ఆయన క్రయధనము, ఆయన బలిగా చేయబడుట ద్వారా నన్ను రక్షించినందుకై, ఆ రక్షణ ద్వారా నేను ఈరోజు నిన్ను సమీపిస్తున్నాను. ఈ మాటలు మన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే ఏమన్నాడు? వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు, మేము మీ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల. Jehoshaphat is remembering how the people was being cut with the covenant of God. వారి పితరులైనటువంటి అబ్రహాము మొదలుకొని
వారు దేవునితో కలిగిన సంబంధాన్ని గురించి మాట్లాడుతూ, ఆ సంబంధమే ఈరోజు మీరు కూడా మాతో కలిగి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మమ్మల్ని శ్రమలో నుంచి విడిపించువాడవు మీరు. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకొని, ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిన నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు ఆ అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, షెయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనియలేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టి ఉంచుము. చూడండి, ఇంతవరకు మేము అటాక్ చేయలేదు. ఎందుకని వీ కెప్ట్ దట్. మీరు వాగ్దానాన్ని బట్టి మీరు మమ్మలను ఐగుప్తు నుంచి, మా పితరులైనటువంటి వారిని ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించారు. బట్ దీస్ పీపుల్ ఆర్ స్టిల్ విత్ అస్. అయితే ఈరోజు వీరి నుంచి మీరు రక్షించు వాడవు మీరే అని యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 15వ వచనంలో, యూదా వారలారా, యెరూషలేము కాపరులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఎవరు మాట్లాడుతున్నాడు? మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతి వాడును లేవీయుడును యహాజీయేలు సమాజంలో ఉండెను. అతడు యెహోవా ఆత్మ అతని మీదికి రాగా. ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? యెహోవా ఆత్మ. నీ జీవితంలో ప్రార్థన కొరకై కూడి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అప్పుడు ప్రవచనం వస్తుంది. అప్పుడు దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుట అనేటువంటి స్థితిలో నుంచి నీ ప్రార్థన జీవితం ఉండాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుట. మనం చూసాము, యేసుక్రీస్తు ప్రభు ఆత్మ పూర్ణుడయ్యాడు, ఆత్మ చేత నడిపించబడ్డాడు, అరణ్యములోనికి కొనిపోబడ్డాడు, శోధనల మీద జయాన్ని పొందాడు. ఆ వాక్కు, రాయబడినటువంటి వాక్యాన్ని ఆయన జ్ఞాపకము చేయుట ద్వారా ప్రతి శోధన మీద ఆయన గెలుపొందాడు. ఈరోజు నీకు అవసరమైంది ప్రార్థనలో ఆయన గొప్పతనాన్ని, ఆయన కీర్తిని నీ నోటిలో ఉంచుకొని ఆయనను గణపరచు వాడవుగా, ఆయన స్తుతించు వాడవుగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వాడవుగా నీవెప్పుడైతే నీ నోటిని, నీ హృదయాన్ని ఇన్వాల్వ్ చేస్తావో అప్పుడు దేవుని ఆత్మ ఇన్వాల్వ్ అవుతుంది. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు. దేవుని యొక్క ఆత్మ కార్యము జరిగించబడుట, ఆ ఆత్మ నీలోనికి, నీకున్నటువంటి ప్రతి కార్యములో పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకే మనం యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ఆత్మ మనకు సహాయపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆత్మ చేత చేయబడేటువంటి ప్రార్థన దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థనగా ఎంచబడుతుంది. ప్రియులారా, చూడండి, యెహోషాపాతు అక్కడికి వదిలేశాడా? అక్కడ ఎప్పుడైతే యెహోషాపాతు ఇలాగా మాట్లాడాడో, యహీజీయేలు అనేటువంటి వ్యక్తి మీద యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రార్థనలో నీవు మాట్లాడావు, ఇప్పుడు దేవుడు కూడా మాట్లాడాలి. Prayer is something that when you speak, when you praise God, when you adore God, when you exalt God, God's goodness will manifest through the word. దేవుని యొక్క మంచితనము ఆయన యొక్క మాట ద్వారా నీకు తెలియపరచబడుతుంది. అందుకే ఆయన ఏమంటాడు? యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులు, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. నీ యుద్ధాలన్నీ ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ పోరాటాలన్నీ కూడా దేవుడు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఇఫ్ యూ కెన్ బిలీవ్ దట్, టైప్ ఆమెన్. నువ్వు నమ్ముతున్నట్లయితే ఒకసారి ఆమెన్ అని మీరు టైప్ చేయొచ్చు. దేవుని యొక్క సహాయమును మీరు పొందుకుంటున్నారు. ఐ ఆమ్ సీయింగ్ గాడ్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. దేవుని కృప ద్వారా నేను బలవంతుడిగా చేయబడుతున్నాను. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన అవసరం నిమిత్తం లేదు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన అవసరం లేదంట. ఎందుకు అనంటే, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. గాడ్ ఈస్ నాట్ ఓన్లీ
టాకింగ్ ఆర్ స్పీకింగ్ టు ద పీపుల్ త్రూ యహజియేల్. యహజియేలు దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించాడో, యహజియేల్లో నుంచి దేవుని యొక్క ప్రణాళికను కూడా ఇస్రాయేల్కు తెలియపరచబడుతుంది. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో అక్కడ దేవుని స్ట్రాటజీ పనిచేస్తుంది ప్రియులారా. దేవుని స్వరాన్ని నువ్వు విన్నప్పుడు దేవుని యొక్క స్ట్రాటజీ అక్కడ వాడబడుతుంది. స్ట్రాటజీ లేకుండా యుద్ధంలో ఎవరు కూడా గెలుపొందలేడు. యుద్ధము చేయుట గురించి మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. వితౌట్ స్ట్రాటజీ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ యూ ఫెయిల్ బికాస్ దెర్ ఇస్ నో స్ట్రాటజీ. ఇప్పుడు ఈ యూదా వారికి యెరూషలేంలో ఉన్నటువంటి ఈ యెహోషాపాతు జనానికి యహాజీయేలు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి యహాజీయేలు నోటిలో నుంచి దేవుని ఆత్మ జ్ఞానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటి అంటే, మీరు రేపు వారి మీదికి పోవుడి, మీరు వారి మీదికి పోవుడి. అక్కడ పోయినప్పుడు ఎక్కడికి పోవాలి? జీజు అని ఎక్కుడు మార్గమున వచ్చెదరు. వారు రేపు వారి మీదకి పోయినప్పుడు వారు జీజు అని ఎక్కుడు మార్గం. ఎవరు ఇలా నడిపిస్తున్నారు వాళ్ళని? శత్రువుని దగ్గర ఓడిపోవడానికి దేవుని యొక్క స్ట్రాటజీ అక్కడ పనిచేస్తుంది. God's strategy is not only just lifting you up, but the strategy also worketh to make the enemy to get defeated. Hallelujah. This is a revelation that I am telling you. When you come to God, you are not coming just casually. నువ్వు ప్రార్థన కొరకే ఏదో అలాగ రావట్లేదు, కానీ గాడ్స్ గివెన్ స్ట్రాటజీలో నీవు ఉంచబడడానికి, నీవు గెలుపొందడానికి, నువ్వు జయించువాడవుగా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ వాగ్దానము నిబంధన ద్వారా నీకు స్థిరమైనటువంటి విశ్వాసముతో నువ్వు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నావు. గ్లోరీ టు గాడ్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ స్ట్రాటజీ దట్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఇన్ మై లైఫ్. ఎన్నోసార్లు మనం అనేకమైనటువంటి ఉచ్చుల్లో ఇరుక్కునే వాళ్ళం, మానవుని యొక్క నోటిలో నుంచి వచ్చే మాటను బట్టి పట్టబడే వాళ్ళం. కానీ దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వెన్ వి స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, వెన్ వి స్టార్ట్ వర్షిపింగ్ గాడ్, దేవుని ఆత్మ మన మీదకి వచ్చి మనలను ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి ప్రతికూలమైన పరిస్థితి నుంచి ఆ ఆత్మ మనల్ని విడిపించగలదు. ఈరోజు అందుకే మనం ఉత్సహించి సంతోషిస్తున్నాం. దేవునిని బట్టి నాకున్నటువంటి వాంఛ, దేవుని బట్టి నాకున్నటువంటి ఆకలి దప్పిక ఏంటి అంటే, ఆయన నన్ను తృప్తిపరచువాడై ఉన్నాడు. ఆయన స్ట్రాటజీని మనకు తెలియపరుస్తున్నాడు. యెహోషాపాతు జనాంగానికి యహాజీయేలు ద్వారా ఏ విధంగా తెలియపరిచాడో ఈరోజు ఏ మనిషి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ నీలో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉన్నాడు. ఆయన నివాసము నీలో ఉన్నది కాబట్టి నీకు బయట నుంచి వచ్చే స్ట్రాటజీస్ కన్నా నీలో నుంచి ఆత్మ ద్వారా నీకు దేవుడు తన మర్మాన్ని తెలియపరిచి నీ మార్గాన్ని సరళం చేస్తాడు నువ్వు ప్రార్థించినప్పుడు. సో ప్రతిసారి నువ్వు ప్రార్థన లేనికి వచ్చినప్పుడు ఆత్మ నడిపింపు, ఆత్మ కార్యాన్ని నువ్వు చూడగలవు. నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికను గురించి దేవుడు మాట్లాడతాడు. అంతేకాకుండా నీవు జయము పొందినటువంటి వ్యక్తివి అని నువ్వు గుర్తెరిగి ధైర్యముతో నువ్వు ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, మనం ఇక్కడ చూస్తున్నాం ఒక మాట చూడండి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసును, యూదావారును యెరూషలేము కాపరస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వదిలాడా? చూడండి 18వ వచనం, 19వ వచనం. కహాతీయులు సంతతి వారును, కోరహీయులు సంతతి వారును, లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఏం చేశారంటే స్తుతించిరి. వాళ్ళందరూ ఏం చేశారంటే స్తుతించారంట. యాక్చువల్గా స్తుతితో ప్రారంభించబడింది. ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు. తర్వాత అందరూ కూడా బిగ్గరగా స్తుతించడం ప్రారంభించారు. అంతటా వారు ఉదయమనే తెక్కువారని మనకు పోయిన వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఈరోజు మీ దేవుణ్ణి నమ్ముకోండి, మీరు భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన మాట నేను విన్నాను. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని నువ్వు వింటావో
నీలో ఒక స్థిరమైనటువంటి ధైర్యమును పుట్టించేటువంటి ఆ స్థితిని నువ్వు కనుగొంటావు. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు యెహోషాపాతు. అసలు భయపడ్డాడు యెహోషాపాతు. యెహోషాపాతు భయపడాడు. మూడో వచనంలో మన 2వ దినవృత్తాంతాలు 23లో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. భయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే యెహోవా అంటే దేవుని దగ్గరకొచ్చి నీ మనస్సును ఆయన దగ్గర విచారణ కొరకై నిలుపుకోవాలి. ఇప్పుడు దేవుని స్వరం వినిపించబడింది. ఇప్పుడు ధైర్యమొచ్చింది. ఇప్పుడు యెహోషాపాతు మాట్లాడేటువంటి భాష మారిపోయింది. ఆయన ధైర్యమునిచ్చేటువంటి మాటలు మనం చూస్తే ఇక్కడ చూస్తే మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. వావ్! వాట్ ఎ గ్లోరియస్ వర్డ్. యెహోషాపాత్ ఈస్ స్పీకింగ్ ఫ్రమ్ హిస్ మౌత్. మీరు యెహోవాను నమ్ముకొనుడి. మీరు స్థిరపరచబడతారు. మీరు భయపడనక్కర్లేదు. జడియపడనక్కర్లేదు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. దేవుని ఆత్మ చేత ప్రకటించేటువంటి వారిని నమ్మండి. ప్రవక్త అంటే ఎవరు? నీ గురించి, నీ భవిష్యత్తును గురించి వాగ్దానముతో కూడి దేవుని వాక్యాన్ని ప్రచురపరిచి ప్రకటించేటువంటి వ్యక్తి ప్రవక్త. వెన్ ప్రవక్త మాట్లాడినప్పుడు అక్కడ ప్రవచనము బయటకొస్తుంది. ప్రవచించడము ప్రారంభించబడినప్పుడు ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కలుగుతుంది. హల్లెలూయా! యూ విల్ రిసీవ్ మచ్ మోర్ వాట్ యూ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ప్రవక్త మాట్లాడుతున్నాడక్కడ. ఈరోజు నూతన నిబంధనగా నిన్ను ప్రవక్తగా దేవుడు చేశాడు. యూ ఆర్ ద ప్రాఫిట్ ఫర్ యువర్ లైఫ్. యూ ఆర్ ద ప్రాఫిట్ ఫర్ యువర్ లైఫ్. నేను మరలా చెప్తున్నాను. నీవు ప్రవక్తగా ఎంచబడుతున్నావు నూతన నిబంధన ప్రకారంగా. నూతన నిబంధన ప్రకారంగా దేవుడు నీ నోటిలో నుంచి ఆయన వాక్కును బయటికి విడుదల చేయడానికి, నీ భవిష్యత్తు యొక్క కార్యమును, నీ భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళికను నీ నోటి ద్వారా నుంచి దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు. నువ్వు భీతి నొందనక్కర్లేదు. చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని స్వరాన్ని విన్నావు. ప్రార్థన ద్వారా నువ్వు దేవునిని సమీపించినప్పుడు ఆత్మదేవుడు తను జోక్యము చేసుకున్నాడు. ఈరోజు నీ పరిస్థితిని మారుస్తున్నాడు. ఆ పరిస్థితి మార్చబడుట నువ్వు దేవుని యొక్క స్వరమును వినుట అనే దానిలో నుంచి ఆరంభమైంది. ఇంకా పరిస్థితి మారకపోయినా నువ్వు దేవుని స్వరాన్ని విన్నావు. దేవుని స్వరాన్ని విన్నావు. దేవుని స్వరాన్ని విన్నావు. అక్కడి నుంచే మొదలైంది యుద్ధములో జయము పొందుట. హల్లెలూయా! మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు స్తుతి చేసేటువంటి గాయకులను ఏర్పరిచారు. పరిశుద్ధాలంకారములు ధరించారు. యెహోవా కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. నీ నోటిని స్తుతి చేయడానికి నియమించుకోవాలి. ఎవరు స్తుతిస్తారండి? ప్రార్థనలో యెహోషాపాతు గాయకుల్ని ఏర్పరిచాడు. పరిశుద్ధాలంకారములు ధరించుకున్నాడు. ఈరోజు నీ పరిశుద్ధత దేవునిలో ఉంది. నీ పరిశుద్ధత ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఆ పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నావు. ఆయనను ధరించుకున్నావు. ఇప్పుడు నీ నోటిలో గాయకులను అంటే గానము చేయుట అనేది ప్రారంభించబడాలి. ప్రార్థన అందుకే మనం ఎందుకు స్తుతిస్తున్నాం? ఎందుకు పాట ద్వారా దేవునిని గనపరిచాము ఈరోజు ఉదయకాలమున? ఎందుకంటే ఆయనను స్తుతిస్తున్నాను. ఆయనను గనపరుస్తున్నాను. ఏం జరిగిందో చూడండి. వారు పాడుటకును, స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయులను, షెయీరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రులను పెట్టిన గనుక వారు హతులయ్యిరి. దేవుడు నీ ప్రతికూలమైన పరిస్థితిలో మాటుగాండ్రులను పెట్టి వాడై ఉన్నాడు. ఈ మాటుగాండ్రులు ఎవరో తెలుసా? నీకు సహాయముగా పనిచేసేవాళ్ళు. దేర్ ఆర్ సూపర్ న్యాచురల్ బౌన్సర్స్ ఫర్ యూ. హల్లెలూయా! సులభంగా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎవ్రీ పర్సన్ గాడ్ హస్ కెప్ట్ బౌన్సర్స్. మాటుగాండ్రులను దేవుడు నీకు పెట్టాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భీతి నొందాల్సిన అవసరం లేదు. నీకు జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ మాటుగాండ్రులు అమ్మోనీయులు, మోయాబీయులు, షెయీరు మన్య నివాసులు బొత్తిగా చంపి
నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేరు కాపరస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకోన మొదలుపెట్టారు. నీ శత్రువులు ఒకరినొకరు చంపుకుంటారు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ గాడ్. నీ ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ లేకుండా వారు ఒకరి మీద ఒకరు పడి ఈ మాటుగాండ్రులను దేవుడు పెట్టిన దాన్ని బట్టి వారు ఒకరినొకరు చంపుకుంటారు. హల్లెలూయా! నీకు అనేక మంది శత్రువులు ఉన్నప్పటికిని ఆ శత్రువులందరూ కూడా నీ ఎదుట నిలవలేరు. ఎందుకంటే దేవుడు నీలో, నీతో, నీ మీదికి తన ఆత్మనుంచాడు కాబట్టి. అందుకే ఆత్మ స్వరాన్ని నువ్వు వినాలి. యెహోషాపాతు దేవుని స్వరాన్ని విన్నాడు. యాహజీయేలు అనేటువంటి వ్యక్తి అప్పుడు దేవుని యొక్క ఆత్మ కొంతమంది మీదికి వచ్చేది. ఈరోజు ఆత్మ నా మీద నాలో ఉన్నాడు. ఐ డోంట్ నీడ్ సమ్ పర్సన్ హూ హస్ బీన్ ఫిల్డ్, హూ హస్ బీన్ అవుట్‌పౌర్డ్ బై ద హోలీ స్పిరిట్ బికాజ్ ఐ యామ్ ఇన్ ద న్యూ కవెనెంట్. నేను నూతన నిబంధన వ్యక్తిని కాబట్టి ఈరోజు నేను దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తుల గురించి మనము వెదకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ఆత్మపూర్ణుడిగా చేయబడ్డావు కాబట్టి. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఒక్కసారి. వాట్ హ్యాపెండ్? యెహోషాపాతు 25 అతని జనులు వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల మీద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొని పోగలిగిన దానికంటే ఎక్కువగా ఒలుచుకున్నది కొల్లసం అతి విస్తారమైన దాన్ని కూర్చుకున్నట్టుకు 3 దినములు పట్టింది. దేవుడు ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందో తెలుసా? When God involves in your prayer life, it becomes abundance. It becomes a wealthy. It becomes abundance. See, I release the word of abundance upon you. I release the word of the success. Your enemy is defeated. నీ శత్రువు అది రోగమైనా కావచ్చు, నొప్పైనా కావచ్చు, మనుషులతో కూడినటువంటి పనులు కావచ్చు, మనుషుల వల్ల కలిగిన మాటలు కావచ్చు, నీ ఆర్థికపరమైనటువంటి అస్థిరత్వం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ యువర్ మైండ్ ఈస్ బాగ్లింగ్ విత్ ఆల్ దోస్ థింగ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, కమ్ టు గాడ్, సిట్ విత్ హిమ్. దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో కూర్చోండి, ఆయన స్వరాన్ని వినండి, దీన్ని అభ్యాసం చేసుకోండి. నీ ప్రతి యుద్ధమును దేవుడు జయించువాడుగా నిన్ను లేవనెత్తుతాడు. నీ ప్రతి యుద్ధంలో నీకు జయమును పొందడమే కాకుండా ఇట్ ఈస్ యాడెడ్ ఏ ఫ్లేవర్ ఆఫ్ అబండెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. నేను సమృద్ధితో కూడినటువంటి ఆయన స్వాస్యాన్ని అనుభవించే వ్యక్తిని. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎన్ని దినాలు వీళ్ళు కూర్చుకున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ బంగారు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, శత్రువులు వారు విడిచినటువంటివన్నీ కూడా ఐగుప్తులో వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడేటప్పుడు ఎంత బంగారు వచ్చిందో, అది ఒక్క రోజులో వచ్చిన బంగారు అయితే వీళ్ళు 3 రోజులు ఆ బంగారుని కూర్చుకున్నారంట. దేవుడు ఇన్వాల్వ్ అయితే అలాగ దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈలాగున చూడండి 4వ దినమున వారు బెరాకా లోయలోకి కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టి. బెరాకా అంటే ఏంటి? స్తుతి. హల్లెలూయా. నువ్వు స్తుతి యొక్క లోయలో వెళ్తున్నావు. నువ్వు నిరాశ అన్నటువంటి లోయలో లేవు, స్తుతి యొక్క లోయలో ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడిని స్తుతించదగినటువంటి ఆ లోయ అనుభవంలో ఉన్నప్పటికీ నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావు. ఎందుకంటే హీ మేడ్ యూ అబండెన్స్. హీ హావ్ మేడ్ యూ. హీ హాస్ పుట్ యూ ఇన్ అన్ అబండెన్స్ ప్లేస్. దేవుడు నిన్ను అంతగా దేవుని యొక్క సమకూర్పులో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను అంతగా సమకూర్చాడు. ఎలాంటి సమకూర్పు అంటే నువ్వు ఇక ఏమాత్రము లోయ కనిపించగానే నిరాశ చెందట్లేదు కానీ స్తుతించేవాడవుగా ఎంచబడుతున్నావు. దేవుని స్తుతిస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు. స్తుతించేటువంటి లోయలో దేవుని. యు ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బెరాకా. I declare the Baraka upon you. I declare that you are positioned in Baraka. You are in the position of glorifying, praising God. నువ్వు బెరాకా లోయ అనుభవం ద్వారా దేవునిని ఇంకా ఎక్కువ గణపరచువాడుగా
దేవుడు నిన్ను చేయును గాక. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, ఈలాగున వారి వారి శత్రువుల మీదకి వారికి జయమును అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేములో ఉత్సాహము మరల వలనని యూదా వారును, యెరూషలేము వారును వారందరి ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరము స్వరమండలమందు సితారాలతోను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. నీ శత్రువుల మీదికి భయము వచ్చును గాక. ఎందుకంటే నీవు జయించిన వాడవు. నీవు నువ్వు ఎలాగ చేయబడ్డావంటే, నువ్వు జయించి యూ యూ హావ్ మేడ్ ఎన్ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. అబండెన్స్ అనే మాట వినగానే నాకు ఉరుములు మొదలవుతున్నాయి. సీ వర్షం రావడానికి ముందు ఉరుములు, మెరుపులొస్తాయి చూసారా? అది దేవుని స్వరమైతే, ఆ వర్షము అన్నటువంటిది అబండెన్స్. యువర్ లైఫ్ ఈజ్ ఎన్ అబండెన్స్. ఇట్ ఈస్ ఎన్ ఔట్‌పౌరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇదేదో నేనేదో తెల్లవారి లేచి ఊరికే పని పాట లేకుండా అందరినీ ఇట్లా 5 గంటలకు రండి, ఊరికే మీతో మాట్లాడాలా, ఏదో బోధించాలా కాదు. ఎవ్రీ వర్డ్ దట్ ఐ స్పీక్ రైట్ నౌ, థీస్ వర్డ్స్ ఆర్ ద ప్రొఫెటిక్ వర్డ్స్ ఐ డిక్లేర్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం మీద నేను ఇది విడుదల చేస్తున్నాను. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ అబండెన్స్. హల్లెలూయా! నీ నీవు ఎంతగా ఆశీర్వదించబడతావో జనులందరూ చూచి వారు భీతి నొందుతారు. నీ దగ్గర ఎవరున్నారు? నీతో పాటు ఎవరున్నారని తెలుసుకొని వారందరూ భయం చెందుతారు, కలత చెందుతారు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. వారు చింతిస్తారు. వారు భీతి నొందుతారు. వారు భయం నొందుతారు. ఎందుకంటే గాడ్ ఇన్వాల్వ్ అయ్యాడు నీ జీవితంలో. నీ జీవితంలో ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్ గాడ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యూ బికాజ్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి అంపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. దేవుడు నీకు నెమ్మదిని కలుగజేయును గాక. నీ స్థితిలో నీ కుటుంబములో నిమ్మళమును దేవుడు విడుదల చేస్తున్నాడు. God is releasing the peace in your boundaries. God is extending peace in your boundaries. No need to be worry about anything in your life. God is extending that peace. You are receiving that peace in abundance. Hallelujah. Hallelujah. అందరం కళ్ళు మూసుకుందామండి. Let us close our eyes. Let us thank him for this day. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనిలో మనం ఉత్సహించి సంతోషించుదుము గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనిలో మనం ఉత్సహించి సంతోషించుదుము గాక. హల్లెలూయా! హల్లెలూయా! Glory to God. Glory to God. Glory to the name of Jesus. Blessed Holy Ghost. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. అందరం థాంక్స్ చెప్దాం దేవునికి. Let us close our eyes and we thank him. We thank him for every goodness that is manifested in our life. ఆయన మంచితనాన్ని మన పట్ల చూపి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన మంచితనాన్ని గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన మాట మీద విశ్వాసం ఉంచి, స్థిరపరచబడినటువంటి స్థితిలో మనం ఆయనను కొనియాడదాం, కీర్తిస్తాం. యెహోషాపాతు జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. మొట్టమొదటిగా భయముతో ఉన్నటువంటి యెహోషాపాతు నిమ్మళపరచబడ్డాడు. భయముతో, భీతితో కూడినటువంటి యెహోషాపాతు దేవుని యొద్దకొచ్చి విచారణ చేసి ప్రార్థించిన తర్వాత ఆయనకు జయము పొంది దేవుడు తన సమృద్ధిని అనుగ్రహించుట ద్వారా తనలో, తన రాజ్యములో నెమ్మది, నిమ్మళము దేవుడు కలుగజేశాడు. ఈరోజు అదే స్థితిని దేవుడు నీకిస్తున్నాడు. అదే స్థితిని దేవుడు నీకిస్తున్నాడు. ప్రార్థిస్తాము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈరోజు నాయన మీ వాక్యములో మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ వాక్యములో నుంచి మీరు మాతో మాట్లాడారు. ప్రార్థనకు స్తుతి అవసరమై ఉన్నది. మా ప్రార్థనలో మేము స్తుతించడం అనేది మాకు చాలా అవసరమై ఉన్నది. మా ప్రార్థన ప్రారంభించబడడం స్తుతితో ప్రారంభించబడుతుంది. మా ప్రార్థన ముగింపు కూడా స్తుతులతో అది ముగింపుగా ఉండాలని నేను ఎంతగానో కోరుచున్నాను దేవా. విన్నటువంటి ప్రతి వారి యొక్క
జీవితాలలో ఇటువంటి అభ్యాసము వారు కలిగి ఉందురుగాక. వారి పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క ఆలోచనలు బట్టి, మనుషులు చేయు ప్రయత్నాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో వారు మిమ్మలను ఆశ్రయించి, ధైర్యపరచబడి, జయమును పొంది, అభివృద్ధి, ఆశీర్వాదమును వారి మీదికి మీరు తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. వారి మనసులకు నెమ్మది కలుగు చేసినందుకే వందనములు. వారి కుటుంబాల్లో నిమ్మళమును మీరు కలుగు చేసినందుకే వందనములు. లోకము, రాజ్యములు చూచేటువంటి ఆ ఆ శక్తిని, సామర్థ్యతను సాక్షులుగా వారు ఎంచబడి అనేక మందికి సమాధానకర్తలుగా, సమాధానముతో కూడినటువంటి ఆ సమాధానమును కనుపరిచేటువంటి వారుగా ఉంచబడుదురుగాక. ఈరోజు మాకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్యాన్ని వెల్లడి చేశారు నాయన. నీకు స్తోత్రాలు. మేము ధైర్యపరచబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. మేము భీతి నొందడము, భయం పొందడం అనేది మీకు ఇష్టం లేదు. మా జీవితాల్లో గొప్ప మేలును మేము అనుభవిస్తున్నాం. మీ కొరకైనటువంటి గొప్ప దుర్గాన్ని స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. ఈరోజు స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి, వచ్చినటువంటి ఈ ప్రార్థన కాలములో వారి విన్నటువంటి ప్రతి మాటను మీరు నెరవేర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, రేపటి ప్రార్థన సమయాన్ని కూడా మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఈ 45 దినములు ప్రార్థన జీవితంలో మాకు మీతో సహవాసము చేయుట అనేది అభ్యాసముతో కూడినటువంటి జీవితముగా అది ఎంచబడును కాక. ఎవరికైతే ఎట్టి అవసరతలు, అక్కర్లు ఉన్నారో వారందరికీ కూడా ఈ వాక్కు ద్వారా మీరు ఇచ్చినటువంటి గొప్ప అబండెన్స్ని బట్టి వందనాలు చెల్లించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ముఖ్యంగా ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డతోనూ సకల జనులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. జ్ఞాపకం ఉంచుకోండి, రేపటి దినము 14వ దినం. సో మనం ఏం చేస్తున్నామంటే 6 రోజులు ఇలాగ కూడి వచ్చి ప్రార్థిస్తున్నాం. 7వ రోజు మీరంతటికి మీరే 5 నుంచి 6 గంటల మధ్యలో అందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఈ ప్రార్థన స్తుతితో మొదలవ్వాలి. వాక్యమును, ఏది వాక్యాలైతే ఈరోజు చెప్పబడ్డాయో ఆ వాక్యమును అనుసరించి మీరు రేపటి దినమున నేను కూడా, అందరం కూడా 5 నుంచి 6 ఆ మధ్య గడియను వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద జూమ్. మనం జూమ్లో మనం రేపు రాము. ఎందుకంటే 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 35వ రోజు, ఈ దినాలన్నిటినీ మీరుగా దేవుని సన్నిధానంలోకి వచ్చి కూడి ప్రార్థించాలని నేను కోరుతున్నాను. సో టుమారో వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్, బట్ వీఆర్ నాట్ ఇన్ ద జూమ్. మనం జూమ్లో ఉండం. కానీ మరుసటి రోజు అనగా శనివారం ఉదయం ఐ విల్ బి కమింగ్ బ్యాక్. సో నేను శనివారం రోజు ఉదయం మళ్ళీ నేను 5 నుంచి 6 గంటల మధ్యలో జూమ్ని కాల్ ఫార్ చేస్తాను. టుమారో లెట్ us ఆల్ టుగెదర్ వి ప్రే ఫార్ దేని గురించి ప్రార్థన చేస్తారు? మీకున్నటువంటి దేవునిలో మీరు లోతైనటువంటి సత్యాన్ని గ్రహించి మీరు ధైర్యపరచబడడానికి ఆయన దగ్గరకు వచ్చి విచారణ చేయాలని నేను ఎంతగానో కోరుచున్నాను. అలాగా చేయబడును గాక. సో అపోస్తుల సహవాస సంఘం గురించి, పరిచర్య గురించి ప్రార్థించండి. రాబో దినాలు ఈ పరిచర్యను దేవుడు విశాలపరచబోతున్నాడు, విస్తరించబోతున్నాం. ఐఎమ్ టెల్లింగ్ యూ, ద డేస్ ఆర్ కమింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ఎవ్రీ ఏరియా. సో గాడ్స్ అబండెన్స్ గ్రేస్ ఈస్ అపాన్ us. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. టిల్ దెన్, బై.